గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కోవల గ్రామం తరఫున తెలియజేస్తూ, ముందుగా చింతమనేని ప్రభాకర్ గారిని 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా కోవల గ్రామ ప్రజల్లో దాదాపు 1254 ఓట్లు అత్యధిక మెజార్టీ ఇచ్చి గతంలో ఎప్పుడు లేనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గడిచిన 2014-2019 సంవత్సరాలలో ప్రభుత్వం అధికారంలో ఉండగా చింతమనేని ప్రభాకర్ గారు మా కోవల గ్రామాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు సమానంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ముఖ్యంగా చెప్పుకోదలుచుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏలూరు నుంచి కోవల గ్రామానికి వెళ్ళేటువంటి R&B రోడ్ని డబల్ రోడ్ చేసి, దాన్ని ఏలూరు నుంచి కోవల వెళ్ళేటువంటి ప్రయాణికులకి, నాకు కోవల నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులకి పావు గంట టైంలో, గతంలో ప్రయాణం చేయాలంటే మరి గంట 30 గంట పట్టేది, ఇప్పుడు జస్ట్ పావు గంట టైంలో ఏలూరు వెళ్ళేటువంటి పరిస్థితి మరి ఈ రోజున మాకు కల్పించారు. దాంతో వాహనదారులకు కానీ, ప్రయాణికులకు కానీ, జర్నీ కానీ, ఆటో తోలుకునేటువంటి వ్యక్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రిపేర్లు కూడా లేకుండా చక్కగా మరి ప్రయాణం చేస్తున్నారు. దాంతోపాటు గ్రామం మొత్తం 100% అండర్ డ్రైనేజ్ అయ్యేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి, దాంతోపాటు సిమెంట్ రోడ్లు చేసి రహదారులన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొత్తగా ఇచ్చేటువంటి, గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లో అలాగే సంక్షేమ కార్యక్రమాలు, మరి దాంతోపాటు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం 2024లో గెలిచిన తర్వాత ఏదైతే వాగ్దానం ఇచ్చారో పెన్షన్లను 4000 పెంచడం, గడిచిన కాలంలో మరి 3 నెలల ముందు చెప్పినటువంటి విధంగా మరి ఒక్కొక్క 7,000 రూపాయలు మొదటి నెలసరిగా పెన్షన్ ఇవ్వడం, విధంగా 3 నెలల పాటు 3 నెలల్లో ఎప్పుడైనా సరే పెన్షన్ తీసుకునేటువంటి సదుపాయం కల్పించడం జరిగింది. అదేవిధంగా భర్త చనిపోతే మరుసటి నెలలోనే ఆ భార్యకి భర్త పొందేటువంటి పెన్షన్ని స్పౌస్ కేసు కింద తీసుకుని మరుసటి నెలలో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. ప్రభాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మరిన్ని మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆపత్కాలంలో వెన్నంటే ఉండి సహకారం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఓ తేదీప మహిళా కార్యకర్త ఆయన పుట్టినరోజు వేడుకను పండుగ వాతావరణంలో జరుపుతున్నారు. దెందులూరు మండలం కొమ్మలి గ్రామానికి చెందిన నందిగం సరస్వతి, నందిగం నాగవరప్రసాద్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకను 2012వ సంవత్సరం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే అసలు కారణం ఏమిటంటే 2012వ సంవత్సరం అకాల వర్షాలతో కొవ్వలి కరకట్ట కాలువకు వరద నీరు ఎగువ నుంచి భారీ ఎత్తున చేరుకుంది. ఊరికి ప్రమాదం ఉందని అప్పటి అధికారులు హెచ్చరించడంతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 3 రోజులు గ్రామంలో ఉండి టిప్పర్లతో ఇతర ప్రాంతాల నుంచి మట్టి తీసుకొచ్చి బలహీనంగా ఉన్న గట్లకు పోసి గ్రామాన్ని రక్షించారని నందిగామ సరస్వతి అన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే చింతమనేని జన్మదిన వేడుకలు ఆమె నివాసం వద్ద ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణ, వెదుళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. 2011లో 3 రాత్రులు మన ఊరు కాపాడాడు ఆయన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు. నేను ఒక ఊరు వెళ్ళి ఎమ్మెల్యే గారి గురించి చెప్తుంటే వాళ్ళు నవ్వి, వాళ్ళు ఎవరో మన బంధువు అన్నారు. ఆ సంవత్సరం 2012 జనవరి 3న నేను కేక్ కోస్తుంటే ఈవిడికి ఏంటి పని, ఎమ్మెల్యే కేక్ కోసే అంతదా అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి, పోయిన సంవత్సరం నేను ఈ ఊళ్ళో లేను, లేక చైనా పోయాను. మొన్న గెలిచిన రోజున కూడా కోసాను. ఈ రోజు 2012 నుంచి కంటిన్యూ కోస్తానే ఉన్నా. సొంతగా తయారు చేసి, సొంతగా ఓన్ కేకే, ఓమే నెయ్యి వేసి అన్ని శుభ్రంగా నీట్ గా చేసి చేస్తాను. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు రాఖీ కట్టాను.
2 సంవత్సరాలు రాఖీ కట్టాను. ఈ సంవత్సరం నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను. నా పేరు నందిగో సరస్వతి కోవలి. ఇగో అయ్యి ఉన్నాయి, అయ్యాయి అట్లా సింహరాశిలో నువ్వు పుట్టినావయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినావయ్యా. దోసపాడు గ్రామం నుంచి బొల్లే రాముని మాట్లాడుతున్నాం. మా డైనమిక్ లీడర్ శ్రీ చింతనేని ప్రభాకర్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. సార్, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మా దోసపాడు గ్రామం తరఫున, టీడీపీ వాళ్ళ తరఫున, అందరి తరఫున ముఖ్యంగా మీరు చేసిన అభివృద్ధి, మా దోసపాడు నుంచి ఏలూరు వెళ్ళాలంటే ఇరుకు రోడ్డు, మాకు వన్ సైడే ఉండేది రోడ్డు, అలాంటిది మీరు దాన్ని అలర్ట్ చేసిన ఘనత మీకే దక్కింది సార్. మా ఊర్లో సిమెంట్ రోడ్లు మీరు గెలిచిన తర్వాత 2 నెలల తర్వాత మేము వచ్చి మీరు పైప్ లైన్ బాగోలేదు సార్ అన్న ఒక్క మాటతో ఆన్ ది స్పాట్ లో అప్పటికప్పుడు డిఏని ఏఈ గారిని పిలిపించి మా గ్రామానికి పంపించి సర్వే చేయించి వితిన్ 5 గంటల్లో మాకు ఆ వర్క్ సెలెక్ట్ చేసినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ మా దోసపాడు గ్రామం తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను సార్. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ నిన్ను వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.